SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తుంది మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు. నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇమ్మని అన్నట్టు వాడికి ఇస్తా అన్న, నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం. దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా. అదేంటంటే, జబర్దస్త్ నటులని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు? అది వాడి అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు. అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అదైతే 100% కన్ఫర్మ్. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తున్నారు, అంత ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్, ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపు పొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపు పొద్దున ఒక సినిమా తీసినా ఒక 3 నుంచి 5 కోట్లు సినిమా తీయాలి. అదొక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3 నుంచి 5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే. చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్ల సినిమా తీస్తా, నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా? అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక. అంతే. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ మన వేణు ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైనట్టు దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే? అది నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లాంటి లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దేర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్.
మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫినాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఏమైనా ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నాకున్న చిన్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా నీకు? స్టిల్ ఉన్నారా టచ్ లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనే మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసి సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తారు. భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు? ఆడెవడో కాదు, నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా, ఇంటికి వెళ్ళి కూడా కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, వద్దులే ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి ఇంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ జీవితం, నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు? శంకర్ వచ్చాడుగా, మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా? నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు. మనమేం చెప్తాం వాడి గురించి? ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఎప్పుడు బాధపడ్డా నేను నీ దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని, గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్ తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్ మీ జబర్దస్త్ గురించి. నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మనం మన గురించి మాట్లాడే సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చామంటే మందే తప్ప. వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు, అందుకే నీ గురించి ఇలా అన్నానంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది. దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు, అడిగాడు చెప్తా. మంచి క్వశ్చన్. ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి? ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి? పొద్దున్న లేస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వాడితో చాటింగ్లు చేస్తావు. నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక థంబ్నెయిల్ వేసి, సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమనేలకు భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ, నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దులే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి